నానా, ఒక కథ చెప్పు నానా. నిద్ర రావడం లేదు నానా. ఏం కథ చెప్పాలి? సరే, ఒక రాజు కథ చెప్తా. వద్దు నానా, నాకు కొత్త కథ చెప్పు నానా. సరే, మనలో ఉండే ఒకటి కథ చెప్తా. చెప్పు నానా, చెప్పు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక గది. వాడు ఆ గదిలోనే ఉంటాడు. ఈ భూమి మీద ఉన్న మనిషికి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు హెచ్చరించడానికి వాడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? వాడు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని తన ఇంట్లో బంధించి శిక్షిస్తూ ఉంటాడు. తప్పులంటే ఏంటి నానా? తప్పులు అంటే స్వార్థంతో జీవించడం, డబ్బు పిచ్చితో బ్రతకడం, సాటి వాడిపైన ప్రేమ లేకుండా ఉండడం, పాపాలు చేయడం, హత్యలు చేయడం, ఇటువంటి వాటిని తప్పులు అంటారు. తను ఎక్కడుంటాడు? ఆ ఇల్లు ఎక్కడ ఉంటుంది నానా? ఇక పడుకో, రేపు చెప్తా. వాంతో నొల్లి పెట్టుకున్నందుకు మనకు 2 పులిహోర ప్యాకెట్లు మిస్ అయినాయి. చా, పులిహోర ప్యాకెట్లు ఏంద్రా? మరి ఏందన్నా, వాంతో ఆ రోజు నొల్లి పెట్టుకునే బదులు మనం గుడికాడ నొల్లి పెట్టుకున్న 2 పులిహోర ప్యాకెట్లు వచ్చేవి. ఫీల్ కాకు, ముందైతే నేను పంపించిన ఫోటో చూడు. మళ్ళీ ఏం ఫోటో అన్నా? అన్నా శేఖర్ అన్నా, నమస్తే అన్నా. నీకోసం కోసుకుంటామన్నా. శేఖర్ అన్న ఏందిరా? రే, ఆ ఫోటో కాదురా, పక్కన ఫోటో. వీడా మళ్ళా గీన్ ఫోటో పంపించినవేందన్నా? ఈయన వల్ల 2 పులిహోర ప్యాకెట్లు మిస్ అయినాయి. నన్ను ఇచ్చిపెట్టానా? నేను గుడి పోయి 2 పులిహోర ప్యాకెట్లు తెచ్చుకుంటాను. అరే ఓ మెల్లవరా. అరే నువ్వు పులిహోర పంచాయతీ ఆపురా. పులిహోర అని సావగొట్టకు. వీని పట్టుకుంటే మనకి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. సమాధానం కాదు, ఏం కాదు. నువ్వు నన్ను కుక్క లెక్క తిప్పుదామనే తీసుకొచ్చినావు. నువ్వు కుక్కవేగా? డౌటా? నడుస్తుంది మీది, ఏం చేస్తాం ఇప్పుడు? ఈ మహానుభావుడు ఎక్కడున్నాడో ఏమో. దీనమ్మ ఏంది లోలి, ఎప్పుడు ఈ లోన చుట్టే తిరగాల్సి వస్తుంది. అచ్చా, ఎవరికి యాక్సిడెంట్ అయింది. ఆగుదామా వద్దా? అయినా మనకెందుకు లేవని లేనితో కొన్ని ఎత్తులేసు. వాని ధైర్యం చేసి ఎట్లయినా పట్టుకోవాలరా. ధైర్యం? ధైర్యం ఇది ధైర్యమా? ధైర్యం ధైర్యం అనపోతే ఇంకా ఎక్కడ 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 మా బుద్ధికే భయపడ్డానికి ఇజ్జత్కి సవాల్. కవరేజ్ కరా సన్నీ. బుద్ధింకకే భయపడ్డానికి కవరేజ్. ధైర్యం అన్నావు నువ్వు బొద్దింకన్నావు. ఈ ధైర్యంతో మనం పట్టుకున్నట్టే. ఇదంతా కాదురా భయ్. ఈ ప్లాన్ కనుక ఫెయిల్ చేసినావు అనుకో, అదే పులిహోర ప్యాకెట్తో నేను ముఖం బాగా కొడతాం. అట లోను ఇటు ఈ బండి ఏం సతాయిస్తున్నారా బాబు. అన్నా ఆడే అన్న, పట్టుకుందాంపా. నువ్వు తొందరపడి ప్లాన్ చెడగొట్టకు. వాడిని ఫాలో అయిదాం, పట్టుకుందాం. అమ్మ, ఈ లోన్ వాళ్ళకి ఏం పని లేదు. ఇప్పుడు నా ఎమ్మడ పడరేంద్రా బాబు. వేసిన ప్లాన్ వర్కౌట్ కాకపోతే విని నాకు పైసలు ఎట్లా కట్టాలి? మా ఏంద్రయ్య ఒకటే మెసేజ్లో
అసలు నేను ఎక్కడున్నా? అసలు ఏంది ఇది? అసలు ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు? అసలు ఎవరు నువ్వు? ఎవరు ఎవరు ఎవరు? రే అన్న, ఏందిరా పొద్దు పొద్దుగా నీ భక్తితోటి సావ కొడుతున్నావు? రే గుర్తుందా ఈ రోజు నీకు అమ్మ నాన్న చనిపోయిన రోజురా? లే, గుర్తుకు లేదు. అయితే ఏంటి, దీపం ముట్టియాలా? నువ్వు మారావు గానీ కనీసం ముక్కురా, మంచిగానే జరుగుతుంది. ఏం మంచి జరిగింది? వాళ్ళు వాళ్ళ సుఖాల కోసం అప్పులు చేసి వారం మొత్తం మన మీద వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళనేంద్రా మొక్కేది? వాళ్ళని తలుచుకుంటే నాకు కోపం వస్తుంది. రే అలా మాట్లాడకురా, ఎంతైనా వాళ్ళ మన అమ్మ నాన్నలురా. ఏ చిపోరా, ఇటు పోయిండా లోపలికి? మీకెందుకు దీపం? వస్తున్నా, బెట్ గెలుస్తున్నా. ఎప్పుడు మంది పైసలు తినుడు తాగుడు, నీ పైసలు ఎప్పుడు దేవారా? క్రికెట్ మ్యాచ్లో బెట్టు పెడతా, గెలుస్తా, నీకు దావత్ ఇస్తా. రేపు కలుద్దాం మరి క్రికెట్ మ్యాచ్ తర్వాత. క్రికెట్ మ్యాచ్ తర్వాత అరే మ్యాచ్ ఓడిపోతాట్టున్నాం కదా. అవును రాచి, ఈ అమ్మ ఎట్లరా ఇప్పుడు? నేనున్నగారా. అమ్మ మస్తు ఆడతాడు నువ్వు, మనదే మ్యాచ్ ఇక. అవునరా. అరే మీ మ్యాచ్ ఒక్కటే బాల్ అయిపోగొడుతుంది చూడరా. అరే లక్ష్మణ్ రెడీయా? రే బాల్లనైతే గాలి కొట్టిర్రా. అరే బాల గాలి కొట్టుడేంద్రా? వాలీబాల్ అనుకుంటున్నామరా. కొట్టిరా రైట్ అయ్యి. మంచి ప్లేయర్ ఆడుతుంది మీ దాంట్లో, మ్యాచ్ మీదే. అరే బాల్లనైతే గాలి కొట్టిరుగా. అరే ఏందో ఏమో, బాల్ అంటున్నావు గాలి అంటున్నావు. అవును గారా. అరే తొక్కుడు బీత మంచిగానే గీసిరుగా. అదేంది? అదేరా బీత తొక్కి కాళ్ళు లేపితే పాయింట్ వస్తుంది చూడు, అదే. నాది కబడనా? అదే కబడేరా, మీకు తెలుసో తెలియదో అని అట్లా అన్నా అంతే. హలో అన్నా. అదే బొబ్బులు ఇడున్నావురా? నా ఇన్నే క్రికెట్ ఆడుతున్నాను. అరే నీ క్రికెట్ ఆడికి రాదు కదా, ఎవడరా నిన్ను ఆడిస్తుంది? నువ్వైతే రానా.
లక్ష్మణ్ రెడీ అంటే బాల్ వస్తుంది అనుకున్నా ఆటే వచ్చింది. అరే ఏం పోరాగలరా మీరు? మ్యాచ్ ఒక్కటే బాల్ అయిపోగొట్టిన నన్నే దోచేస్తారేమ్రా? ఇంత మర్యాద లేదు ఏం లేదేమ్రా మీకు? నీ అమ్మాయి ఏం పోరాగలరా నాయన, చిన్న మర్యాద కూడా లేదు. బాగానే మర్యాద ఇస్తారు కదా నీకు. అన్నా నువ్వు నవ్వకనా, నువ్వు ఫోన్ చేయడం వల్లనే నేను మ్యాచ్ ఓడిపోయాను. మరి నువ్వు పెద్ద విరాట్ అయితే నేను ఫోన్ చేయకపోతే నువ్వు 200 కొట్టేటోని. చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? కూసో చెప్తా. అరే మనం ఇన్ని పట్టుకోవాలరా. ఏందన్న గీడు దిష్టి బొమ్మ లెక్కుండు, దీన్ని ఎందుకు పట్టుకోవాలన్నా మనము? అరే వాడు కిడ్నాపర్ రా, వాడు కిడ్నాపులు చేస్తాడు. అయితే ఏంటిరా, వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే 2 లక్షలు ఇస్తారంట. 2 లక్షలా? వాడు పక్కూర్లు ఉండంట, వాడిని పట్టుకొని మనం పోలీసులకు అప్పగించవచ్చు. అన్న మనకు ఆ 2 లక్షలు కావాలన్నా, వాడు మనకు దొరకాలన్నా, మనకు ఆ ఊరోళ్ళు సమాధానం ఇయ్యాలన్నా నువ్వు ఒకటి చెయ్యాలి. ఏంటిదిరా? వేషం మార్చాలి. వేషం ఏందిరా? సినిమాలో వేసుకుంటారు చూడు, అదే. ఇప్పుడు సెట్. మనం ఏమైనా ఎంగేజ్మెంట్ పోతున్నామారా? డ్రెస్ తీసుకొచ్చినాం. ఇవన్నీ కాదనా, వాడు దొరుకుతాడు, మనకు 2 లక్షలు వస్తాయి అంతే. నీ అమ్మ 2 లక్షలు ఎందుకు ఏమో. ఏడికి పోతుందని చెప్పానా? వెళ్తూ చెప్తా రారా పోదాం. లేదు, నువ్వు చెప్తేనే వస్తా. చెప్తే వస్తావుగా? ప్రామిస్? ప్రామిస్. చెప్పు ఎక్కడికో? బ్లడ్ గ్రూప్ చెకప్కి రా. చెకపా? మన బ్లడ్ గ్రూప్ ఏదో మనకు తెలియదురా, తెలుసుకుందామని. అది తెలుసుకొని ఏం చేస్తావు ఇప్పుడు? అమ్మా నాన్నలకు యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ దొరకగానే చనిపోయారా. టైంకి బ్లడ్ దొరుకుంటే బతికేవాళ్ళుగా. మన బ్లడ్ గ్రూప్ ఏదో తెలిస్తే మనం ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. పదా, చెప్తే వస్తాను. తప్పుతుందా? పోదాం. సారీ బ్రో. ఏంద్రా డ్రెస్ ఇట్లుంది, అమ్మ గాలి కూడా ఆడతలేదు. అట్లా అంటే ఏందన్నా, గంత మంచి ఉంది డ్రెస్, పెట్టుకో ఒకసారి. హీరో లెక్కున్నావు, గట్లా మాట్లాడతావు. దప్పందా ఆగు, ఒక్క నిమిషం ఆగు. దేనికిరా? ఇగో ఇది పెట్టుకో. సంచి దేనికిరా? నువ్వు వానికి సంబంధించింది ఏమన్నా దొరికితే అలా పెట్టుకుందాం. నిజమే, నడు పోమా. హర్ష అన్నం తినరా? వద్దురా అని. నువ్వు తినకపోతే పట్టుకుపెట్టలు వచ్చి వాళ్ళకి పట్టిస్తా. తింటా కానీ. అమ్మ నాని ఎక్కబెట్టాలి వచ్చిరు. రేషన్ బియ్యానికి వచ్చిరా? మేము అమ్మం బియ్యం. మేము రేషన్ బియ్యం ఏం కొనం. కొనకపోతే అమ్ముతారా? అయినా మాకొద్దు. చూడ్డానికి ఆ సంచి, ఆ కోటు, మీ మనుషులు అందరు బియ్యం కొనటం లెక్కనే ఉండ్రు. బియ్యమా? హీరో లెక్కున్నావు, గట్లా మాట్లాడతావు. హీరోనా? అన్నా నిజంగానే ఉన్నావన్నా? అట్లా నిజంగానే హీరో లెక్కున్నావనా? అరే మా అన్న నీకు ఎక్కువేయటం లెక్క కనబడుతుందారా?
చాలా చెడిపోయారు ఈ కాలం పొరాళ్ళు. అవునా? అవును సో మీ ఫోన్ వల్లనే. అవునవును. ఫోన్ పక్కన పెట్టాం. నా ఫోన్ ఎందుకన్నా? గేమ్స్ ఆడతావు నువ్వు ఇప్పుడు? నువ్వు కూడా బెట్టింగ్ స్టార్ట్ చేసినావా? ఏ గేమ్ కాదు, ఏ బెట్టింగ్ కాదురా. మరి నేను ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తున్నా. ఎందుకు? ఎవరికైనా ఎమర్జెన్సీ బెట్ కావాలి అన్నప్పుడు మనం సహాయం చేయొచ్చురా. ఏమైనా పైసలు వస్తాయి అంటే చెప్పు, ఇవన్నీ మన వల్ల కాదు. వీడు మారాడు. వస్తున్నా ఆగురా. రాకెట్ మీది పోతుంది. పేలిందిరా. పైసలు పోయేదే ఉంది, వచ్చుడే లేదు. ఏమైందిరా? మనం మ్యాచ్ గెలిచే దావత్ ఇస్తున్నావు, ఉందా లేదా? మ్యాచ్ పోయింది, అయినా సరే దావత్ ఇస్తా. ఇజ్జత్కే సవాల్. ఇప్పుడు ఈ దావత్ ఇవ్వకపోతే ఇజ్జత్ పోతుంది. ఏం చేయాలి? లోన్ యాప్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఇట్లయితే మనం అని పట్టుకున్నట్టే. ఇక ఇట్లయితే కలవదు కానీ మనం ఈ బీర్ చూపెట్టి అడుగుదాం. వర్కౌట్ అవుతుందా? పక్కా వర్కౌట్ అవుతుంది. అవి ఆయన పోతుండు, ఆయన మీరు ట్రై చేద్దాం. అన్నా జరాగానా? ఏంటో మీరు చెప్పురే. అన్న నీకు గేమ్ పెడతాం అన్న, అలా నువ్వు గెలిచినావు అనుకో ఈ బీర్ నీకే. సరే ఆడతా. ఫస్ట్ మాస్క్ మ్యాన్ గురించి కాకుండా వేరేది అడుగురా. అన్న నేను అడిగిన దానికి జవాబు చెప్తే నువ్వే విన్ను. అడుగుతా మీ మా అమ్మ వాళ్ళ తమ్ముని కూతురు కొడుకు కూతురు నాకు ఏమవుతుంది? ఏమవుతా మీ నాకు లెక్కలు రావు. ఇలాంటప్పుడే 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోబుద్ది అవుతుంది. అరే ఏంట్రా ఇస్తున్నారు? అవునా? నేను ఫిజిక్స్ లెక్కలు క్వశ్చన్ అడిగితే ఆయన మ్యాథ్స్ అంటాడేందన్నా? నువ్వు కాదురా జేబులో చేయి పెట్టుకొని పోవాల్సింది, నేను. అన్న ఇదంతా కాదన్న, బీర్ తాగటానికే బీర్ విలువ తెలుస్తుంది. ఇప్పుడు తాగోతోలు ఏడ దొరకాలి మనకి? అరే ఈసారి మనం పోలీసు వాళ్ళని చెప్పి అడుగుదాం రా. పా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే వానం మీద మీలా బీరేమో సరిపోలే. ఇక్కడ ఒక బీర్ ఇస్తామని చూద్దు, నాకు ఇప్పుడు బీర్ ఇచ్చేవాడు. అగో అడు పక్క తాగోతోలు లెక్కన ఉండు. పా పోదాం పా. అన్నా నీకు బీర్ కావాలా? తమ్మి ఎవరు మీరు? మేము పోలీసు వాళ్ళమే. వామ్మో పోలీసులా? నాకే బీర్లు వద్దు, ఉత్తేనా అన్న. భయపడకే, మేము బీర్లు నిజంగానే ఇస్తాం. ఇన్ని రోజులు బీర్లు తాగుతాయి పోలీసు వాళ్ళు ఉరికిచ్చి కొడుతుండే. మీరు చాలా మంచి వాళ్ళు ఉన్నట్టు. మా పాటే అయితే. నేను మీ పాటే సరే కానీ ఈ ఫోటోలు ఉన్నోడు ఎక్కడ చూసావో చెప్తే ఈ బీర్ నీకే. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పకపోతే బీర్ ఇస్తారో ఇయ్యరు, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఇదా మా బాయికానే ఉంది బొమ్మ. బాయ్కన్నా నాకు దొరికినట్టేగా. రోజు చూస్తా, అక్కడనే ఉంటాడు దిష్టి బొమ్మల. దిష్టి బొమ్మనా? మీకు దొరికినట్టే మనకి. అలా అలా ఏం పోలుస్తోలే మీరు? బీర్ ఇస్తారు అట్లా పోతారు. నేను మీ పాటే.
అనవసరంగా యాడ్ చేసిన మావాడు ఒకటే మెసేజ్ వస్తుంది నేను రే అభి ఇంకెన్ని రోజులు రా పైసలు ఇవ్వబుద్ధి అవుతలేదారా? అన్న ఒక నెల అయినాక ఇస్తా అన్న, ఇప్పుడు లేవు. తాగులకు బెట్టింగ్లకు అయితే పైసలు వస్తాయి కానీ నాకన్న వరకు డబ్బులు లేవారా నీ దగ్గర? అన్న అది కాదన్నా. అదంతా కాదురా, నాకు డబ్బులు కావాలి, లేదంటే నీ బైక్ తీసుకొని పోతా. అన్న అట్లా కాదన్నా. కాదేంద్రా? అన్న ఇప్పుడే బెట్టింగ్లో పైసలు పెట్టినా, అది రాగానే ఇస్తాను. పేకాట బెట్టింగ్లతో వచ్చిన పైసలు నాకు వద్దురా. నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా సంపాదిస్తావో అప్పుడే తీసుకుంటా. 10 రోజులు టైం ఇస్తున్నారా, లేకుంటే అంతే ఇక. ఇప్పుడు ఇలా బైక్ లేకుంటే ఒక్కరోజు గడవదు. జాబ్ చేద్దామంటే ఒక్క జాబ్ సెట్ అవుతలేదు. బెట్టింగ్లో డబ్బులు పెట్టి ఎలా అయినా డబ్బులు సంపాదించాలి. మళ్ళా పైసలు పోయినాయి. ఇట్లయితే ఎవ్వడు చెప్పాడు కానీ నేనే దోలాడతా, ఎట్లా దొరకడో చూస్తా. అరే ఏడున్నావురా బాబు, ఇంకా దొరుకుతలేవు. ఏడుంటా హీరో వల్ల గోమర వచ్చినట్టు కట్టినేం రా బాబు. ఊళ్ళో ఎవ్వరిని అడిగినా చెప్తలేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇవ్వనే చెప్పు. నీకు గడ్డి సెట్టు, నాకు పైసలు సెట్టు. గడ్డి ఇప్పిస్తా చెప్పే. అంగ కింద ఉన్నాడా? పర్రా నువ్వు. నా సారీ అన్న, సారీ ఏంద్రా? సారీ చెప్పినా. సారీ బ్రో, సారీ కుమారి సారీ. హలో, మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. ఏంది యాక్సిడెంటా? సరే వస్తున్నా. అసలు ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? నేను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు? అసలు ఎవరు నువ్వు? నువ్వేం చేసావో నీకు గుర్తులేదా? లేదు. అయినా నేనేం చేసినా? అందరిలాగా నేను బతికినా. కానీ నువ్వు తప్పు చేసావు. లేదు చేసావు. లేదు 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 అంటూనే ఒక అమాయకుడిని చంపేశావు. లేదు, నేను చంపలేదు. నువ్వు చంపావు. లేదు, నేను చంపలేదు. నువ్వు చంపింది ఎవరినో కాదు, మీ అన్నయ్యని. నాన్నే నేను చంపాను. లేదు, నేను చంపలేదు. నీ వల్ల ఎలా చనిపోయాడో చూడు. ఇప్పుడు పైసలు అట్టకపోతే అన్న బండి తీసుకుపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి? అన్న బైక్ బ్రేకులు తీసేస్తాం. కింద పడ్డాడు అనుకో, కొన్ని రోజులు పైసలు అడగాడు. ఎవరు లేరుగా, తీద్దాం. ఎవరన్నా చూస్తురా? ఎవరు లేరు. హలో, మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. ఏంది యాక్సిడెంటా? డబ్బులు రాయడికి. సరే వస్తున్నా. ఇప్పుడు తమ్ముడు బైక్ తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఎట్లా? సరే ఫ్రెండ్స్కి కాల్ చేద్దాం. రే ఎమర్జెన్సీ రా, బండి కావాలి. నా దగ్గర బైక్ లేదురా. లేదా? సరేరా. హలో రే, బండి కావాలరా.
బైక్ మా అన్న తీసుకోవేంట్రా? నీ దగ్గర కూడా లేదారా? ఇప్పుడు ఎట్లా? అరే వినయన్న బండి ఉందా, అడిగల్లా వద్దా? సరే అడుగుదాం. వినయనా, వినయనా. ఏమైందిరా ప్రసాద్? అన్న బైక్ కావాలన్నా. ఎందుకురా? ఎమర్జెన్సీ అన్న. ఏమైందిరా? మా ఫ్రెండ్ గారికి యాక్సిడెంట్ అయిందన్న, టైంకి ఎవరు ఇవ్వట్లేరు. నీ బైక్ ఉందిగారా? ఆ బైక్ తమ్ముడు తీసుకెళ్ళాడు. సరే తీసుకెళ్ళు, జాగ్రత్త మరి. సరే అన్న. అరే ఓ మెల్లవ్వరా. అరే చాలా రక్తం పోయిందే. ఎమర్జెన్సీ గ్రూప్లో ఎవరైనా మెసేజ్ పెట్టండి, డోనర్ దొరుకుతారు. ఇప్పుడు వేసిన ప్లాన్ వర్కౌట్ కాకపోతే వినయానికి పైసలు ఎట్లా కట్టాలి? మహేంద్రయ్య ఒకటే మెసేజ్లో. అయ్యో అన్న, చూసావా, నువ్వు చేసిన పనికి వాడు బలయ్యాడు. నువ్వు ఒకరికి చెడు చేయాలని చూసావు, కానీ విధి ఆ చెడు నీకే తగిలేలా చేసింది. అభి అభి అన్న, అభి అభి అన్న, అభి రే అభి 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 రే అభి అభి అన్న, అభి రే అభి అభి ఎప్పుడా? ఇదంతా కలనా అన్న? నీకేం కాలేదా? అయినా వేరే వాళ్ళ బండి తీసుకోవాల్సింది. వినయాన బండి ఏది తీసుకుపోయినా? నీకెలా తెలుసు? నీకు చెప్పినా అర్థం కాదు. అభి బెట్టింగ్ ఆడదాం రారా. ఎడి పోతున్నావురా? ఎవరికో ఎమర్జెన్సీ అంట, నా బ్లడ్ గ్రూపే, వెళ్ళిచ్చొస్తా. అసలు ఆ మాస్క్ మ్యాన్ ఎవరు? నాకెందుకు ఇలా అవుతుంది? అసలు ఆ మాస్క్ వెనుక ఎవరున్నారు? నీళ్ళు పోసి అసలు మాస్క్ వెనుక ఎవరున్నారు? ఇదంతా కలనా? ఇంకెవరికైనా వచ్చిందా? మళ్ళీ వాడు వస్తాడా? బాబు చికెన్ తీసుకో. అన్నా, ఇన్ని రోజులు అన్న యాడ్ చేసిన గ్రూప్లో మెసేజ్ పట్టించుకోలేదు అంటే పట్టించుకొని ప్రతి ఒక్క మెసేజ్కి ప్రాణం పోయినట్టేగా. అన్న పైసలు ఇస్తా అన్న, కొంచెం టైం ఇవ్వు.
నేను పైసల కోసం రాలేరా, ఎందుకు అలా ఉన్నావు? ఏం చెప్పాలన్నా, అమ్మా నాన్న చేసిన అప్పులకు చాలా కష్టంగా ఉంది. వాళ్ళేమో చనిపోయి బాగానే ఉన్నారు. అట్లా మాట్లాడతావేంద్రా? ఇంకెట్లా మాట్లాడాలన్నా, వాళ్ళని తలుచుకుంటేనే కోపం వస్తుంది. చాలా తప్పుగా ఆలోచిస్తున్నావురా. మీ నాన్న నీ కోసం, నీ చదువుల కోసం ఎవరికి తెలియకుండా అప్పు చేశాడు. ఎవరి కోసం? నీ కోసం, నీ భవిష్యత్తు కోసం. నా కొడుకు జీవితం నాలా కాకూడదని నాతో ఎన్నోసార్లు చెప్తూ బాధపడ్డాడు. మీ నాన్నకు నేను ఇచ్చింది పైసలే, కానీ మీ నాన్న నీకు ఇచ్చింది భవిష్యత్తు. నీకు నేను ఏదైనా పని ఇవ్వచ్చు, కానీ నీ అంతటా నువ్వు బాగుపడితే చూడాలనుకున్నా. కానీ నువ్వు బెట్టింగ్ అంటూ జీవితమే నాశనం చేసుకుంటే నాతోటి కాలే. అందుకే పైసలు అడిగినా. భయపడి అప్పుడైనా పని చేసేదేమో అనుకున్నా, కానీ నువ్వేమో ఇలా. సరేలే, ఏం చేస్తాం. ఒక్కటి చెప్తే గుర్తుపెట్టుకో అభి, అమ్మ నాన్నలు వారి కోసం అప్పులు చేసుకోర్రా. కేవలం వారి పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం అప్పులు చేస్తారు. మనం ఎప్పుడు అమ్మ నాన్నలని ఏం చేశారని అడగొద్దురా. వాళ్ళు ఎన్నో చేస్తారు, కానీ మనకు చెప్పరు. ఆ అప్పుల గురించి అంటావా, దాన్ని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకో, నీకే దారి దొరుకుతుంది. ఏం మంచి జరిగింది? వాళ్ళు వాళ్ళ సుఖాల కోసం అప్పులు చేసి వారం మొత్తం మన మీద వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళని ఇంద్ర ముఖ్యేది, వాళ్ళని తలుచుకుంటే నాకు అనిపిస్తుంది. మీకెందుకు తీరు? అయ్యింది ఏదో అయిపోయింది. వాడు వచ్చాడు, నన్ను మార్చాడు, కానీ వాడిని చూడాలని ఉంది. ఎలా? ఏమైంది? ఒక్కనే కూర్చొని ఆలోచిస్తున్నావు? మీరా? సారీ బ్రో, ఆ రోజు ఏదో కోపంలో ఉండే, అందుకే గొడవ పెట్టుకున్నా. పర్లేదు. ఎవరో తెలిసిందా? ఆ మాస్క్ మ్యాన్. నన్ను మాస్క్ మ్యాన్ తీసుకెళ్ళాడని నీకెలా తెలుసు? నాకు మొన్ననే తెలిసింది. నువ్వు ఎప్పుడైతే మొత్తం లొల్లి పెట్టుకున్నావో అప్పుడే మాస్క్ మ్యాన్ నా ఎదురుగా ఉన్నట్టు అనిపించింది. అప్పుడే అనుకున్నా, నిన్ను పట్టుకుంటే వాడిని పట్టుకోవచ్చు అని. కానీ నేను పట్టుకునే ప్రాసెస్లో ఆ మాస్క్ మ్యాన్ని నేను చూసా. ఇప్పుడు వీని ఎట్లా పట్టుకోవాలి? వీడిని పట్టుకుంటేనే మాస్క్ మ్యాన్ గురించి తెలుసుకోవచ్చు. ఎలా 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 ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. వాడిని ఎక్కడ చూసావు? ఎలా చూసావు? నేను ఎలా చూడాలి? కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా అడుగు ఎవరని, నీకే జవాబు దొరుకుతుంది. ఎవరు? ఎవరు? ఏంది? ఆ మాస్మా నేనా? అయినా నన్ను నేను ఎలా కిడ్నాప్ చేసుకుంటా? అసలు నాకేం అర్థమైతే లేదు. అసలు ఆడు ఏం చెప్పాలనుకుంటుండు? నువ్వు కొద్దిసేపు ఆగితే వాడే నీకు చెప్పేవాడు. భయం వేసిందా? నువ్వు కలిసానన్నావుగా, అసలు వాడు ఏం చెప్పాడు నీకు?
నేను కలవడం మొదటిసారి కాదు, రెండోసారి కలిస్తే వాడి గురించి వాడే చెప్తాడు. మనిషిలో స్వార్థం, కోపం, ద్వేషం, అసూయ, కుళ్ళు, డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయినప్పుడు, మంచి అనే ముసుగులో మోసాలు చేసినప్పుడు, అలాగే తెలిసి తప్పుల మీద తప్పులు చేసినప్పుడు నేను వస్తాను, మీ దూర తీరుస్తాను. నేను ఎవరినో కాదు, మీలో ఉన్న మంచివాడిని. ఇది ఎక్కడో విన్నట్టుంది. నానా ఒక కథ చెప్పు నానా, నిద్రలో అవడం లేదు నానా. ఆ ఇల్లు ఎక్కడ ఉంటుంది నానా? ఇక పడుకో, రేపు చెప్తా. పడుకుంటే చెప్తాను నానా. చెప్పు చెప్పు నాన్న, ఆ ఇల్లు ఎక్కడ ఉంటుంది నానా? వాడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. నా మనసులో, నీ మనసులో, అందరి మనసులో ఉంటాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటాడు. మనలో ఎలా ఉంటాడు నానా? వాడెవరో కాదు, మనలో ఉండే అంతరాత్మ. మనము మానవత్వం లేకుండా తప్పులు చేసినప్పుడు మనతో పోరాడుతాడు, మనల్ని మళ్ళీ దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయినా కానీ మనం వినిపించుకోకుండా ఉంటే కాలానికి బలయ్యే విధంగా వదిలేస్తాడు. అన్నా అసలు ఏందన్నా ఈ ట్విస్ట్లో మీ ట్విస్ట్లు? నీకు మాస్క్ మ్యాన్ ముందే తెలుసా? నాకు ఎందుకు చెప్పలే అన్నా? అసలు మాస్క్ మ్యాన్ మనిషి కాదా? నాకు ఎందుకు చెప్పలే అన్నా? పైసలు అన్నావు, పోలీసులు అన్నావు అన్నా. నీకు ముందే చెప్తే నమ్మి నాతో వచ్చేటోనివా? నన్ను పిచ్చోను అనుకుంటావని అందుకే చెప్పలే. అసలు నువ్వు కాదు, నన్ను చేసినావు పిచ్చోని. అసలు ఆడు మనిషే కాదని తెలిసి నాతో ఎందుకు అడిపించినావు? నువ్వెందుకు అడిగినావు? నీకు కోపం రావడం కరెక్టే, కానీ అడిగిన ప్రతిసారి నాకు నాలోనే సమాధానం దొరికినట్టు అనిపించింది, వాడికి దగ్గరైనట్టు అనిపించింది. అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేసిండాడు? అసలు నువ్వేం తప్పు చేసినావని చేసిండు అన్నాడు? భూమి మీద మనుషులు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటారు. నేను కూడా చేశా. ఆ తప్పు వల్ల నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. వాడిని పట్టుకుంటే మళ్ళీ తన్ని కాపాడుకోవచ్చు అనుకున్నా, అందుకే ఇదంతా చేశా. కానీ వాడిని కలిశాక తెలిసింది చేసిన తప్పుని మార్చలేనని. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, నేను చేసిన తప్పుని మార్చలేను, కానీ నేను మారచ్చు. గౌరవం పెంచితే కులం తక్కువ పెంచుతావా? కులం తక్కువతో వేసుకోవాలని చూస్తావే? నాకు పరువు ప్రాణం ఒక్కటే. కులం రా, నా పరువేం కావాలి? నా పరువు దేనికే పుట్టినవే. సాగు సాగు కాదు. ఏందేమో వీళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులకే వాడొచ్చి చుక్కలు చూపించాడు. ఈ మరి భూమి మీద తెలిసి తెలిసి హత్యలు చేస్తున్నారు. హత్యలంటే మామూలు హత్యల, చిన్న చిన్న వాటికి ప్రాణాలు తీస్తున్నారు. ఇది కాక మళ్ళా నమ్మించి మోసాలు చేయడం. మరి వాళ్ళ సంగతి ఎవరా నువ్వు? ఎవరా? మనం తప్పులు చేస్తాం,
వాటిని మార్చలేకపోవచ్చు, కానీ మనం మారొచ్చు. ఏంటి మారతారుగా? మారండి. అసలు ఈ మాస్క్ మ్యాన్ ఎవరు? వీళ్ళందరు గవ్వపడ్డాడు, నాకు అవపడతాడా? చూద్దాం. ఎవరు ఎవరు? మా ఈలను కాదురా కిడ్నాప్ చేసేది, నిన్ను చేయాలరా. వస్తున్నావు? రే, నీకు జాబ్ వచ్చేసిందంటారా? మెయిల్ వచ్చింది. నాకు జాబ్ రావడం ఏంటి? నువ్వు ఆ రోజు బ్లడ్ ఇచ్చావు చూడు, అతను ఒక పెద్ద కంపెనీకి మేనేజర్. నువ్వు ఆయన ప్రాణాన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా నీకు జాబ్ ఆఫర్ చేశారా? ఆ రోజు నేను మంచి చేయడం వల్లే మంచి జరిగింది. వినయనా, ఏమైందిరా రెడీ వచ్చినావు? నాకు జాబ్ వచ్చిందన్నా. చాలా సంతోషం రా. ఇప్పుడు నేను నిజాయితీగా డబ్బులు సంపాదిస్తా, డబ్బులు తీసుకుంటావుగా అన్న.